హాయ్ హలో వెల్కమ్ టు ద మినీ వ్లాగ్. ఏంటి ఇలా రెడీ అయ్యాం అనుకుంటున్నారా? చారు వాళ్ళ అక్క వాళ్ళ ఫంక్షన్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. మీరు కూడా వచ్చేసండి మాతోని ఫంక్షన్లోకి. మా తొట్టి గ్యాంగ్ మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, అక్కడ ఉన్నది ఎవరో కాదు, అను అక్క. చూసి ఒక లుక్ అయితే ఇచ్చింది. సో మేమైతే రెడీ అయిపోతున్నాం. చూసారు కదా, మొత్తం గ్యాంగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టెప్ దిగి అలా కిందికైతే నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. గ్యాంగ్ మొత్తం ఒక లుక్ వేసేయండి. ఇదిగోండి, ఇక్కడ వస్తుంది ఎవరో కాదండి, మా పెద్దక్క. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? చారు అండి. అగో మా బాబు కూడా రెడీ అయిపోయాడు. మేమైతే అలా ఆటో కోసం అయితే అలా కిందకి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆటో అయితే స్టార్ట్ అయ్యిందండి. పిల్లల సంగతి తెలిసిందే కదా, బ్యాక్ సైడ్ కూర్చొని గోల గోల చేస్తున్నారు. మేమైతే ఫంక్షన్కి రీచ్ అయిపోయాము. వీళ్ళంతా ఎవరో కాదండి, ప్రధానంగా వచ్చిన పిలుపులు వీళ్ళంతా. వీళ్ళంతా అయితే భోజనాలకి అయితే వెళ్తున్నారు. మేము అలానే పెళ్ళికూతురుని చూద్దామనేసి వెళ్తున్నామండి. పెళ్ళికూతురు దగ్గర మీరు కూడా వచ్చేయండి పెళ్ళికూతురుని చూడడానికి. సో వెళ్ళిపోదామా? మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, చూసారు కదా. ఇదిగోండి, ఎవరో కాదండి, ఈమెనే పెళ్లి కూతురు. ఒకసారి ఒక లుక్ వేసేయండి. నేనైతే పెళ్లి కూతురుకు బొట్టు పెట్టడానికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఆ వీడియో తీసింది నేను కాబట్టి. సో వదిన వెళ్ళి పెట్టింది. అట్లనే చారు కూడా ఏదో ముసలంలాగా అయితే బొట్లు పెట్టేస్తుంది. చూసారు కదా, రుద్దేస్తుంది మొత్తం. ఎలా పెట్టానని అడుగుతుంది. చూసారు కదా, ఇదే ప్రధానం సారీ. ఇదంతా అవంతా దేవుడి దగ్గర పెట్టేసుకున్నారు. చూసారు కదా, చుట్టాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇదిగోండి, చారు చూసారు కదా, వెళ్ళిన వెంటనే అయితే చిలుకల మీద అయితే పడింది. అవి తినాలనిపిస్తుందంట. సో అది ఆ లడ్డు కూడా చూపించింది. ఆ లడ్డు చూపించి నాకైతే నోరు ఊరిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ చుట్టాలు ప్రధానంగా వచ్చిన వాళ్ళంతా భోజనాలు అయితే చేస్తున్నారు. సో అలా ఒక లుక్ వేసేద్దామని మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని ఇలా చూపిస్తున్నాం. చూసారు కదా, అక్కడ అన్నయ్య ఉన్నాడు, అలాగే తెలిసిన చుట్టాలందరూ కూడా అక్కడే ఉన్నారు. చూసి హాయ్ అయితే చెప్తున్నారు వాళ్ళంతా. అన్నయ్య అడుగుతున్నాడు, ఏంటి వీడియో తీస్తున్నారా అని. ఆ వీడియో కవర్ చేస్తున్నామని చెప్పాము. సో ఇదిగోండి, ఇక్కడ మాతో వచ్చిన గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అను అక్క అయితే ముందే వెళ్ళి తినేస్తుంది, ఆకలికి ఉండలేక. చారు కూడా మనం కూడా తినేద్దామని అంటుంది. సరేలే, ఇంకా నాకు కూడా కడుపు మాడిపోతుంది కదా అనేసి నేను కూడా సారీ అండి, అను అక్క తినేస్తుంది అనుకున్నాను, కానీ వాళ్ళ పిల్లలకి అయితే తినిపిస్తుంది. సో చూసారు కదా, చుట్టాలు శ్రీను అయితే వాళ్ళ అక్క వాళ్ళతో అందరితో మాట్లాడేస్తున్నాడు. ఐటమ్స్ అయితే చూపిస్తూ వచ్చేయండి. చూసారు కదా, ఎన్ని వెరైటీస్ అయితే పెట్టారో. బిర్యానీ అన్నీ పెట్టారు. ఒకసారి వచ్చి చూసేయండి. నాకైతే నోరు ఊరిపోతుందండి తినకపోయిన ముందే. అవి చూసాక ఇంకా అసలు ఆగుతుందా? వెళ్ళి ఒక పట్టు పట్టేసాము. ఇంకా ప్లేట్ మొత్తం ఫుల్గా అయిపోయింది. గుత్తొంకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. అసలు ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ వంటలన్నీ చేసింది ఎవరో కాదండి, గోదావరి ఒక అతను అయితే చేశారు. గోదావరి వాళ్ళు అంటే వంటలు అంటే గోదావరి వాళ్ళు కదా. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే ఆకలి దంచింది. అంతలోనే పద్మావతిని వచ్చి నేను కూడా వస్తున్నాను అన్నది. ఆమె వచ్చే వరకు కూడా ఆగకుండా మేమైతే తినడానికైతే వెళ్ళిపోయాము. సో చూసారు కదా, ఇక్కడ మేము ముగ్గురం కలిసి తింటున్నాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ని అయితే తింటున్నాము. చారు చూసారు కదా, ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. దానికైతే గుత్తొంకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందంట నాకైతే చెప్తుంది. అవునని నేను కూడా చెప్పాను. అట్లనే ఇంకా అక్కడ ఫంక్షన్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయడం